వెరీ గుడ్ ఈవినింగ్. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ ఈరోజు కూడా మరొక 50 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ప్రాపర్గా చూడండి వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్. అండ్ మొదటిసారి కనుక మీరు మన క్లాసెస్ ఫాలో అయితే ఒకసారి అన్ని రకాల క్లాసెస్ చూడడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు రైల్వేకి ఉపయోగపడేలా ఈ క్లాసెస్ ఉంటాయి. అండ్ మనం రిలీజ్ చేసిన బుక్ నుండే ఈ వీడియో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఒక చాలా మంచి కమెంట్ అయితే రావడం జరిగింది. ప్యాకింగ్ 10/10, బుక్ కంటెంట్ 10/10, పేపర్ క్వాలిటీ 10/10, యాప్ కంటెంట్ ఓన్లీ ఆర్ఆర్బి, అఫ్కోర్స్ ఆర్ఆర్బి ఛానల్ అది 10/10, పెయిడ్ క్లాసెస్ 200 రూపీస్. అన్న ఇంత లో ప్రైస్లో ఈ బుక్ అండ్ యాప్ పెయిడ్లో చూడలేదు. లో ప్రైస్ అని లో కంటెంట్ అనుకోవడానికి లేదు. మనం ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మాకోసం ఇంతలా మోటివేట్ చేస్తూ క్లాసెస్ చెప్పడం అంటే చాలా గ్రేట్. నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్నే. మీ క్లాసెస్ విని చాలా నేర్చుకున్నాను, చాలా బాగా అర్థమవుతున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న. సో రైల్వేకి డెఫినెట్లీ మీకు ఉపయోగపడేలానే క్లాసెస్ ఉంటాయి. అవి యూట్యూబ్లో కావచ్చు, యాప్లో కావచ్చు, నేను ఏదైనా మీకు బుక్ ఇచ్చినప్పుడు కావచ్చు. సో నేనే చెప్తాను, డెఫినెట్లీ మన నుండి ఒక నెగిటివ్ ఏదైనా ఉందంటే నేను రెగ్యులర్గా చేయలేకపోయాను. సో బికాస్ ఆఫ్ పర్సనల్ హెల్త్ ఇష్యూస్. బట్ ఒక క్లాస్ ఉందంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది ఆ క్లాస్ నుండి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో బుక్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఇస్తాను, బుక్ అని ఆ వీడియో చూడండి, తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. రైట్. సో ఈరోజు కొన్ని క్వశ్చన్ కనుక చూస్తే, రాష్ట్రపతి గారు లోక్సభలో నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ఎంత అంటున్నాడు. సో ఇదివరకు 2 ఉండేది, ప్రజెంట్ అయితే లేదు. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఒక సీరియస్ ఆస్పిరెంట్ అయితే నేర్చుకునే విధానం ఏ విధంగా ఉండాలంటే, రాజ్యసభలో ఎంతమందిని నామినేట్ చేస్తాడు ఈ విధంగా నేర్చుకోవాలి. అండ్ గవర్నర్ ఎంతమందిని ఏమైనా నామినేట్ చేసే అవకాశం ఉందా అదొకసారి చూసుకోవాలి. హీలియం యొక్క పరమాణు సంఖ్య ఎంత, అఫ్కోర్స్ 2. క్రింది వారిలో అల్లావుద్దీన్ ఖిల్జీకి ప్రసిద్ధ దాసుడు ఎవరు. మాలిక్ కాపర్ అనగానే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తుకు రావాలి. వింధ్య మరియు సాత్పురా పర్వత శ్రేణులను కలుపుతున్న ఈ లింక్లో ఏది ఉంది? సో ఆ రెండింటిని కలుపుతున్నది మైకల్ శ్రేణి. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం, అజెండా ఏంటి అంటే ఆర్థిక సమాహారం. కిలిమంజారో పర్వత శ్రేణి ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా అనగానే మనకి కిలిమంజారో గుర్తుకు రావాలి. అండ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తన మొదటి హ్యూమన్ డెవలప్మెంట్ నివేదికను డాష్లో విడుదల చేసింది, అంటే ఏ ఇయర్లో విడుదల చేసిందనే క్వశ్చన్ వేశాడు. 1990. ఆఫ్రికాలోని అర్ధశుష్క ఉష్ణమండల సవన్నా ప్రాంతాన్ని డాష్ అని కూడా పిలుస్తారు, సహేల్. భారత రాజ్యాంగంలోని కింది భాగం ఏ అత్యవసర పరిస్థితి నియామకాలను కలిగి ఉంది? 18వ భాగం. ఈ క్వశ్చన్ రాగానే 18వ భాగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు తెలియజేస్తూ ఉన్నాయి, అండ్ ఎమర్జెన్సీ ఆర్టికల్స్లో ఏది దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది అనే క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఏదో బుక్ ఇచ్చాడో అదే చదువుదాం అని కాకుండా నేర్చుకోవాలి ప్రతి దాని నుండి కూడా. మనం సర్వోన్నత న్యాయస్థానం యొక్క సలహాపరమైన అధికారం యొక్క భావన ఏ దేశం నుండి తీసుకోబడింది? సుప్రీంకోర్టు సజెషన్ గురించి చూస్తే కెనడా. లవణి అనేది దీని యొక్క ప్రసిద్ధ జానపద నృత్యము. లవణి అనేది మహారాష్ట్రకి సంబంధించిన జానపద నృత్యం. డిఎన్ఏలో ఒక దాని నుండి ఆర్ఎన్ఏపై జన్యు సమాచారాన్ని కాపీ చేసే ప్రక్రియను డాష్ అంటారు, లిప్యంతరీకరణ. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? అఫ్కోర్స్ రాష్ట్రపతి. చీఫ్ జస్టిస్లను కానీ జస్టిస్ కనుక చూస్తే, డ్రిబ్లింగ్ నైపుణ్యాలకు ఏ ఆట సంబంధించి ఉంది? డ్రిబ్లింగ్ అనే ఆ స్కిల్ ఏదైతే ఉందో అది ఏ స్పోర్ట్ రిలేటెడ్ అని అడుగుతా ఉన్నాడు, బాస్కెట్బాల్. నెక్స్ట్, సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఒకే దిశలో అమరి ఉన్నప్పుడు ఏ రకమైన గ్రహం ఏర్పడుతుంది? సూర్యగ్రహణం. సో అంటే సూర్యుడు, మిడ్లో చంద్రుడు, తర్వాత భూమి, ఈ విధంగా ఉన్నప్పుడు సూర్యగ్రహణం అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. అండ్ చంద్రగ్రహణము అది ఏ పొజిషన్లో ఉన్నప్పుడు ఏర్పడుతుంది తెలియజేయండి. క్లియర్. అదనపు క్రోమోజోమ్ 21 ఉనికి వల్ల కలిగే వ్యాధి పేరు ఏమిటి? డౌన్ సిండ్రోమ్ డిసీజ్ అంట మనం. అజాత చిత్రాలు సాధారణ డాష్ దేని రిలేటెడ్ కనుక చూస్తే బౌద్ధానికి సంబంధించి. 2 తరంగాలు కలిసి ఒక ఫలిత తరంగంగా ఏర్పడే దృగ్విషయం
ఏంటి అన్నాడు. వ్యతీకరణము. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం అనే భావన ఏ విప్లవం నుండి తీసుకోబడింది? రష్యన్ విప్లవం. ప్రజాస్వామ్యం యొక్క చివరి కోటగా ఎవరు పరిగణించబడతారు అంటే మనకి చూస్తే సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం. సో మనకి ఇక్కడైనా ఏదైనా కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఒక పార్ట్ అర్థం కాకపోయినా కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది సుప్రీంకోర్టు అన్నట్టు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇండియన్ పాలిటిక్లో ది బెస్ట్ క్లాసెస్ అని చెప్పొచ్చు ఫర్ రైల్వే ఎగ్జామ్స్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఇది, టిబెట్ పీఠభూమి. నెక్స్ట్, కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటును డాష్ అంటారు. బ్యాంక్ రేటు. కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేట్ ఏమంటారు? బ్యాంక్ రేట్. యూనిట్ వాల్యూమ్కు ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ను డాష్ అంటారు. పోలరైజేషన్. ఒక మొక్క యొక్క మగ భాగము నుండి ఒక మొక్క యొక్క స్త్రీ భాగానికి ఆ పుప్పొడిని బదిలీ చేసే ప్రక్రియ ఏంటి అంటే పరాగ సంపర్కం. క్రింది వాటిలో ఏది ఖోఖో ఆట నైపుణ్యాలకు సంబంధించినది కాదు? తుంపర. సో ఈ క్వశ్చన్ చూడగానే ఇది అసలు ఈ వర్డ్ ఏ రిలేటెడ్ అనేది మీరే చేయాలి. ఎందుకంటే నేను ఇది కంప్లీట్లీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏ విధంగా ఇచ్చాడో అలానే మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. సో మనం నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ వర్డ్ అసలు ఏ రిలేటెడ్, ఏ స్పోర్ట్ రిలేటెడ్ అనేది తెలుసుకోవాలి. వీరిలో వెనిస్ నుండి ప్రసిద్ధ యాత్రికుడు ఎవరు? అఫ్కోర్స్ మార్కోపోలో. మిలిండా పన్హోలో బౌద్ధ ధర్మంకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఎవరిచ్చారు? నాగేశ్వర్ గారు. కింది వాటిలో మొదటిసారి జాతీయ ప్రణాళికను రూపొందించిన దేశం ఏది? రష్యా. చిన్న హిమాలయాలు మరియు శివాలిక్ మధ్య లోయను డాష్ అని కూడా పిలుస్తారు. డన్స్. మార్పు చెందే అయస్కాంత క్షేత్రం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియను డాష్ అంటారు. విద్యుత్ అయస్కాంత ప్రేరణ. మహాధై జల వివాద ట్రిబ్యునల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? గోవా, కర్ణాటక మరియు మహారాష్ట్ర. కింది వాటిలో ఏది ఆసియా మరియు ఉత్తర అమెరికాలను వేరు చేస్తూ ఉందంటే బేరింగ్ జలసంధి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ యూరోప్ని, ఏషియాను వేరు చేసేది కూడా ఒకటి ఉంటుంది. అది ఏంటనే చెప్పండి. భుజంగాసనం ఈ క్రింది వాటిలో దేన్ని ప్రదర్శిస్తుంది? కోబ్రాని ఆసనం పేరు భుజంగాసనం. అది గుర్తుపెట్టుకోండి. నదీ మార్గంలో ఏర్పడిన కొత్త సరళ భూములను డాష్ అంటారు. ఖద్దర్. ఒక సమ్మేళనంలోని పరమాణువుల సంఖ్య యొక్క చాలా సరళమైన నిష్పత్తిని కనుగొనడానికి ఏ సూత్రాన్ని ఉపయోగిస్తారంటే అనుభావిక సూత్రం. రాష్ట్రపతి లేనప్పుడు భారత తాత్కాలిక రాష్ట్రపతి ఎవరు? అఫ్కోర్స్ ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఒకవేళ ఆ టైంకి ఉపరాష్ట్రపతి కూడా అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యవహరించడం జరుగుతుంది. సో ఆ విధంగా రాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. వీలుంటే దాన్ని ఆన్సర్ తెలియజేయండి. క్రింది వాటిలో ఏది ప్రసిద్ధ ఖగోళ శాస్త్ర పుస్తకం? సూర్య సిద్ధాంతం. భారత రాజ్యాంగం డాష్ సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఉపాధిలో నియమించడాన్ని నిషేధిస్తుంది. 14 years బిలో. కింది వారిలో ఎవరు తన దాడులలో సోమనాథ్ ఆలయం మరియు ఇతర ఆలయాలను 17 సార్లు దోచుకుని నాశనం చేసి? మహమ్మద్ గజ్నీ. ప్రసిద్ధ బోరోబుదర్ ఆలయం డాష్కి అంకితం అంటే అఫ్కోర్స్ అది బుద్ధుడికి. ఏకేఎఫ్ఐ నియంత్రణ బోర్డు పూర్తి పేరు అమెచ్యూర్డ్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ జాలకంలో ప్యాక్ చేయబడిన నిర్మాణ కణాల ద్వారా ఆక్రమించబడిన స్థలం యొక్క శాతం ఏమని పిలుస్తారు? ప్యాకింగ్ కెపాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. క్రింది వాటిల్లో ఢిల్లీలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కానిది ఏది? సో మనకి ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయని తెలిస్తే ఇది ఆన్సర్ చేయొచ్చు. ఒక యూనిట్ నుండి మరొక యూనిట్కి మార్చడానికి ఉపయోగించే పద్ధతి డైమెన్షనల్ కన్వర్షన్ అంటాం కదా, అది. రాష్ట్రపతి బిల్లుకి అంగీకరించరు లేదా తిరిగి ఇవ్వరు. దీన్ని డాష్ అని పిలుస్తారు. సో ఏం చేశాడు? ఆయన రిటర్న్ పంపలేదు, యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. ఏం చేశాడు? జస్ట్ హోల్డ్ చేశాడు, అంటే పాకెట్లో పెట్టుకున్నాడు. రాజ్యసభలోని మొత్తం సభ్యుల సంఖ్య 250. కింది ప్రాంతాల్లో అత్యధిక శాతం అడవులు ఉన్న ప్రాంతం ఇది. మిజోరాం. 1945లో ప్రజా ప్రణాళికను ఎవరు రూపొందించారంటే ఎంఎన్ రాయ్. ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించిన ప్రసిద్ధ నగరం ఏది అంటే హిజార్. క్రింది వాటిలో అంటార్కిటికాలోని భారతీయ పరిశోధన కేంద్రం ఏది? దక్షిణ్ గంగోత్రి. సాకర్ జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారంటే 11 members. సో సేమ్ క్రికెట్ లానే. వంశధార జల వివాద ట్రిబ్యునల్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి?
ఒడిస్సా మరియు ఏపీ. భారతదేశంలో రాజ్యాంగ సభ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1946. దేన్ని రేగుర్ మట్టిగా కూడా పిలుస్తారు? నల్ల నేల. ప్రపంచ సంతోష నివేదికను డాష్ ద్వారా తయారు చేస్తారు? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ద్వారా. జీవశాస్త్రంలో కణజాలను అధ్యయనం చేసేది ఏది అంటే హిస్టాలజీ. సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఫీల్డ్ హాకీ. అదేవిధంగా సంతోష్ ట్రోఫీ దీనికి సంబంధించినది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకోవాలి. హరిహర మరియు బుక్క ఎవరు స్థాపించిన ప్రసిద్ధ సామ్రాజ్యం? విజయనగరం. కింది వాటిలో పాల సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? గోపాల. క్రింది ప్రసిద్ధ పాలకులలో తులువ రాజవంశానికి సంబంధించిన ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. కింది నదులలో ఏది బర్డ్ ఫుడ్ డెల్టాను ఏర్పరుస్తుంది? మిసిసిప్పి. రసాయన చర్య రేటును మార్చే పదార్థం ఏది మరియు చర్య సమయంలో రాసాయనికంగా వేరుగా ఉంటుంది? అది ఉత్ప్రేరకం. సో ఈ విధంగా ప్రాపర్గా చదవండి. డెఫినెట్లీ వన్ డే ఖచ్చితంగా మీరు క్లియర్ చేస్తారు. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఫాలో అవ్వండి. మీకు చాలా ఉపయోగపడతాయి క్లాసెస్. అండ్ రైల్వేకి ఏం కావాలో అవి మాత్రమే చెప్పే వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మనదని చెప్పడంలో సందేహమే లేదు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో అన్ని ఎగ్జామ్స్కి ఒకేలా మనం చదవకూడదు కూడా ఎప్పుడో కూడా. క్లియర్? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ బుక్ కూడా తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. తెలుగులో మొదటిసారిగా ఉన్న బుక్ రైల్వేకి సంబంధించి. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.